అందరికీ నమస్తే అండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు మీద వేసేసి రోడ్డు మీద పడేసి లిటరల్గా ఇప్పుడు వచ్చి నీతులు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఎవరైతే ఆ ఫోక్ సింగర్ ఉందో రాథోడ్, ఈమెకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. ఆమెకు ఒక బ్రాండ్ నేమ్ కూడా ఇచ్చేసినారు, లమ్ డాష్ 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 ఉంజా అంటూ ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు. కానీ ఆ అబ్బాయి గురించి ఎందుకు ఎవడు మాట్లాడలేదు నాకు అర్థం కాదు. వాళ్ళ వైఫ్ ఏదో యూట్యూబ్ ఛానల్కి ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చింది. అది చూసిన తర్వాత నాకు ఇంత ఆశ్చర్యం కలిగింది. తప్పంతా అమ్మాయిదే, ఆ అమ్మాయి వల్లే ఇది జరిగింది. సోషల్ మీడియా అంతా కూడా అమ్మాయినే బ్లేమ్ చేస్తూ ఉన్నారు. ఎస్, అమ్మాయి తప్పు చేసింది, నేను కాదనట్లా, కానీ ఇరువైపుల నుంచి తప్పు ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఒక మాట మాట్లాడుతుంది, ఆ మాట మాట్లాడింది విన్న తర్వాత మనం రియాక్ట్ అవుతాం. దయచేసి అయితే ఈ వీడియోస్ అయితే ఆపేయడం అయితే ఆపేసేయండి. ఎందుకంటే ఇక్కడ నేను సఫర్ అవుతున్నా, నా బేబీ సఫర్ అవుతుంది, అటు ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుంది, మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతూ ఉన్నప్పుడు అంటే మేము బాగానే అండర్స్టాండింగ్ గా అయిపోయింది. తప్పు చేసాం, ఇప్పుడు నా హస్బెండ్ వచ్చి తప్పు చేశాను, నాకు క్షమించు, అయిపోయింది అని చెప్పేశారు పోలీసులు. తనతో ఆ అమ్మాయితో కూడా మాట్లాడేశారు, క్లియర్ అయిపోయింది. సో ఆమె ఏం చెప్తుంది? నేను సఫర్ అవుతున్నా, నా బిడ్డ సఫర్ అవుతున్నాడు, ఎవరైతే ఆ అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుంది, నా హస్బెండ్ సఫర్ అవుతున్నాడు, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా సఫర్ అవుతున్నారు, కాబట్టి ఎండ్ చేయండి, దయచేసి వీడియోలు చేయొద్దని చెప్తున్నారు. వెల్ అండ్ గుడ్, చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను, నేను కాదనట్లా. కానీ ఈ సినారియో మొత్తంలో, ఈ హడావిడి మొత్తంలో, ఈ హంగామా మొత్తంలో ఎక్కడా కూడా ఈమె వీళ్ళ హస్బెండ్ని పెద్దగా టార్గెట్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. కానీ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ ఫోక్ సింగర్, ఆమె పేరు చెప్పడం కూడా ఎందుకని చెప్పేసి నేను చెప్పట్లేదు. సో ఎవరైతే ఉన్నారో ఆమెను మాత్రం ఘోరంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి సఫర్ అవుతోంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. మరి ఆ అమ్మాయి సఫర్ అవుతుందని తెలిసినప్పుడు వీడియోని పబ్లిక్గా ఎందుకు రిలీజ్ చేసినారు? దేనికోసం రిలీజ్ చేస్తున్నారు? మీరు వీడియోలు తీసారో ఆ విషయం మీకు తెలుసు. అక్కడికి వెళ్ళినటువంటి 4-5 లేదంటే ఒక 7 లోపే ఉన్నారు జనం, తిప్పి కొడితే 6 లోపు ఉన్నారు. సో వీడియోలు చేసినారు, వీడియోలు తీసినారు, వాటిని ఇన్స్టాగ్రామ్లో వేసినారు, సోషల్ మీడియాలో వేసినారు. తద్వారి రచ్చ మొదలైంది. మా పరువు పోకూడదు, మా కుటుంబాల పరువు పోకూడదు, మా బిడ్డ చిన్న బిడ్డ అనుకున్నప్పుడు ఆ వీడియోని బయటికి వదలకూడదు. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి మక్కిలు కొట్టించడమో చట్టపరంగా తీసుకోవడమో చేయాలి, లేదంటే రాజీ చేసుకోవాలి. మీ హస్బెండ్కి ఏం కాదు, ఎలాగైనా బతికేస్తాడు, మగోడు కదా. మీకేం కాదు, ఎందుకంటే మీరు అతన్ని గట్టిగానే వాయించినారు, అలాగే అమ్మాయిని అయితే ఇంకా గట్టిగా వాయించినారు కదా. మీకు కూడా ఏం కాదు, మీ బిడ్డకి కూడా ఏం కాదు, మీ హస్బెండ్కి కూడా ఏం కాదు, ఎందుకంటే మగోడు తుడిచేసుకొని తిరిగేస్తాడు అక్కడ. కానీ ఒక ఆడపిల్ల. సో నేను చాలామంది అమ్మాయిని తప్పుపడుతున్నారు, నేను కూడా మొదట్లో అదే అనుకున్నా. కానీ ఇవి చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, అరే ఇద్దరు వైపు తప్పు ఉంది కదా. చప్పట్లు మోగాలంటే 2 చేతులు కావాలా. ఇక్కడ ఒక చైన మనం హైలైట్ చేస్తా ఉన్నాం, 2 చైన హైలైట్ చేయట్లేదు. ఎంతవరకు సమంజసం? ఆ అమ్మాయి చాలామంది మనకు తెలిసిందే, సినిమా ఇండస్ట్రీలో తొక్కుకోవాలంటే, లేదంటే గ్లామరస్ ఫీల్డ్లో నిలబడాలంటే ఇవన్నీ కూడా కమిట్మెంట్స్ అనేవి సర్వసాధారణం అయిపోయినటువంటి రోజులు. ఇది ఇక్కడి నుంచి కాదు, హాలీవుడ్, అన్ని దేశాల్లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీల దగ్గర నుంచి ఉన్నటువంటి సినీ గ్లామర్ ప్రపంచంలో ఉన్నటువంటి పంచాయతీనే, కాదనట్లా. కానీ ఈ అమ్మాయి విషయంలో మాత్రం ఎంత ఘోరం అంటే, రేపటి నుంచి ఆ అమ్మాయి ఎలా ముఖం పెట్టుకుని రోడ్డు తిరిగింది. నెంబర్ 1, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఒక్కసారి ఆలోచించొద్దు. ఆ విధంగా ఆ కోణంలో ఈ అమ్మాయి కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మనం రాజీ చేసుకుంటాం కదా, అందుకోసం అని చెప్పేసి దీన్ని రోడ్డుకి వేయడం ఎంతవరకు సమంజసం కాదని చెప్పేసి చేయొద్దు. ఇప్పుడు వచ్చి రాజీ చేసుకున్నారు, బాగుంది. ఈమె మీ హస్బెండ్కి డివోర్స్ ఇస్తారని చెప్పేసి ఒక యాంకర్ అడిగినప్పుడు ఇవ్వమండి, అలాంటిది ఏమీ లేదు, మా హస్బెండ్ క్షమాపణ చెప్పేస్తున్నాడు, సారీ చెప్పినాడు, సో నాకు అలాంటి ఇంటెన్షన్ లేదు. గుడ్, మంచి ఆలోచన, కాదనట్లా. కానీ ఒక్కసారి ఆ అమ్మాయి వైపు నుంచి ఆలోచించండి. తప్పంతా అమ్మాయి చేసింది. విశాల్ 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 సిగ్గు లేదా నీకు దాంతో? ఆ అమ్మాయికి థియేటర్ ఎక్కువ వచ్చింది అనుకున్నారు. అవకాశాలు, ఆపర్చునిటీస్ అయి ఉండొచ్చు, సినిమా రంగంలోనో, గ్లామరస్ ఫీల్డ్లోనో, లేకపోతే డ్యాన్స్ కోసమో, ఆర్ట్ కోసం, ఇటు కోసం అయ్యి ఉండొచ్చు. ఆ కాంటెక్స్ట్ మనకు తెలియదు కదా. కానీ పాయింట్అవుట్ చేసింది మాత్రం అమ్మాయి, కంప్లీట్గా పాయింట్అవుట్ చేసిన అమ్మాయిని, డిగ్రేడ్ చేసిన అమ్మాయిని. ఆ అమ్మాయి క్యారెక్టర్ పోయింది, ఆ అమ్మాయి లైఫ్ పోయింది. ఇప్పుడు
ఆ అమ్మాయి జీవనోపాధి పోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా చుళ్ళకనగా ఆలుచుగా కనిపించింది ఇప్పుడు ఆ అమ్మాయి. మీ హస్బెండ్ ఏముంది, బొగడు కదా, తిరిగేసినాడు కదా అంటారు. ఇంత ఇలా చేసుకుందాం అనుకున్నప్పుడు వాటిని ప్రైవేట్గా పెట్టి ఒకవేళ అప్పుడు వర్కౌట్ కాకపోయి ఉంటే కనుక రోడ్డు ఎక్కితే బాగుండేది. ఏముంది, ఎప్పుడైనా ఎక్కొచ్చు, వీడియో మన దగ్గర ఎవిడెన్స్ ఉంటే దొరికినాడు ఎట్లా అని చెప్పేసి అప్పుడైనా పెంట అవుతుంది కదా. మొత్తానికైతే ఆ అమ్మాయి జీవితం అయితే సర్వనాశనం. గ్లామరస్ ఫీల్డ్లో ఈ సర్వసాధారణ కమిట్మెంట్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. మీటూ అని చెప్పేసి చాలామంది చాలా సందర్భాలు రోడ్డు ఎక్కినారు. ఇది మన ఇండస్ట్రీయే కాదు, అన్ని ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి పంచాయతీ. దొరికారు కాబట్టి దొంగలైనారు, దొరకపోతే అందరూ దొరలే. సో మొత్తానికైతే ఇలా చెప్తా ఉందన్నమాట. వాళ్ళ హస్బెండ్ మాత్రం పెద్ద నాకు ఎక్కడ అన్నట్టు కనిపించలేదు, ఆయన పనిష్ చేసినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. బట్ ఆ అమ్మాయి ఆల్మోస్ట్ క్యారెక్టర్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయింది, చచ్చిపోయింది అమ్మాయి క్యారెక్టర్, చచ్చిపోయింది క్యారెక్టర్ అనేది. మళ్ళీ చెప్తున్నా, రేపొద్దున అమ్మాయి ఒక కెమెరా ముందుకు వెళ్ళి ఫేస్ చేయాలంటే స్ట్రగుల్ అవ్వాల్సిన అమ్మాయి ఎంతలా స్ట్రగుల్ అవుతుందంటే ఎందుకురా అనే ఒక లెవెల్కి వస్తుంది, ఏం జీవితం రా అనే పరిస్థితికి వస్తుంది. అక్కడ దాకా తీసుకెళ్ళింది ఎవరు, మీరు కాదా? ఆ వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది కదా, కెమెరా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది, ఇదే 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 లం 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 అని తిడతా ఉంటుంది కదా. ఆ వీడియోలు కూడా ఆడియో కూడా నాకు వినిపించాలని ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నాకు. మొత్తం సోషల్ మీడియా మొత్తం పాకిపోయింది. మీరు ఏ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళినా కానీ అంతే పంచాయతీ. విశాల్ 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 విశాల్, సాయి 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 ఈశ్వర్ సాయి అంట. ఇది 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 దౌర్భాగ్యం. అంటే ఈరోజు మన ఈ సొసైటీ కూడా ఎలా ఉందంటేనండి, అమ్మాయి తప్పేమో ప్రపంచం అంతా కనిపించేటట్టు, అబ్బాయి తప్పేమో ఆ కూతు అంతా. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఆ అబ్బాయిని వాయించాల. ఒక అమ్మాయి ఈ విధంగా ఎందుకు రూమ్కి తీసుకొచ్చినావురా అని చెప్పేసి అడగల. కానీ ఆ అమ్మాయిని మాత్రం అట్లా కూర్చోబెట్టి వీడియో, కెమెరా మొత్తం కూడా అమ్మాయి మీదే ఫోకస్, కెమెరా మొత్తం కూడా అమ్మాయి మీదే ఫోకస్, బూతులన్నీ కూడా అమ్మాయికి. నేను ఇక్కడ అమ్మాయికి సింపతి చూపించాల్సినంత అవసరం మనకు లేదు. కానీ సినారియో ఈరోజు రాజీ చేసుకుంటా వచ్చినప్పుడు, రాజీ చేసుకోవాలనుకున్న ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది ప్రైవేట్గా. ఒక్క వీడియో కూడా బయటికి రాకుండా కంప్లైంట్ ఇచ్చుకోవాల్సిందే. కంప్లైంట్ ఇచ్చుకొని అప్పుడు ఒకవేళ అక్కడ న్యాయం జరగట్లేదంటే ఆ రోజు రోడ్డు ఎక్కితే కనుక మా లాంటి వాళ్ళు ఇంకా ఇంకా గట్టిగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. నిజం, నిన్న మీరు పడుతున్నటువంటి బాధను చూసి ఒక అమ్మాయి ఇలా వచ్చిన దాన్ని, ఒక చిన్న బిడ్డ ఉండగా అలాంటి హస్బెండ్ అలాంటి అమ్మాయికి తిరుగుతున్నాడంటే మాకు బాధ అనిపించి మేము గట్టిగా మీ తరఫున వాయిస్ వినిపించినాం, పనికి మాలం పనిరా అని చెప్పేసి. కానీ ఈ రోజున మీరు బాగున్నారు, మీ హస్బెండ్ బాగున్నారు, ఎందుకంటే ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, మీ ఫ్యామిలీస్ బాగుంటాయి, ఒప్పు అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ రాతోడు అనే అమ్మాయి ఎవరైతే ఆ ఫోక్ డాన్సర్ ఉందో ఆ అమ్మాయి జీవితం రేపటి నుంచి దినదిన గండం. కెమెరా ఫేస్ చేయలేదు, సమాజాన్ని ఫేస్ చేయలేదు, ఫ్యామిలీని ఫేస్ చేయలేదు, ఎవడో దగ్గరికి రాడు. ఆ అమ్మాయి ఒక విషం మొక్క అన్నట్లుగా ప్రతి ఒక్కడు ప్రొజెక్షన్ ఇస్తూ ఉంటాడు, చూస్తారుగా. సో కాబట్టి తప్పు రెండు వైపులు చూడండి, ఒకవైపే కాదు అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఈ రాజీ అంశం ఏదైతే ఉందో, ఫైనల్ కన్క్లూజన్, రాజీ అంశం ఏదైతే ఉందో అది ముందే చేసుకుంటే బాగుంటుంది, రోడ్డు ఎక్కకుండా. అక్కడ ఒకవేళ జరగకపోయింటే రోడ్డు ఎక్కితే బాగుంటుంది. మీరేమంటారు దీనికి సంబంధించి?